యుఎన్పిఏ కానీ ఈరోజు ఎన్డీఏ కానీ ప్రీవియస్ వాజ్పేయి లాంటి ప్రధానమంత్రి నేను పోతే నాకు ఎనలేని గౌరవం ఇచ్చి ఆ రోజే మైక్రో ఇరిగేషన్ పైన నా ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ వేయడం, డీరెగ్యులేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ పైన నా ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ వేయడం, ఇప్పుడుండే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ మీద నా ఆధ్వర్యంలో కన్వీనర్గా పెట్టి ఒక టాస్క్ ఫోర్స్ వేయడం, డిజిటల్ కరెన్సీ పైన నా ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం, నేను అవన్నీ కూడా అందరినీ కోఆర్డినేట్ చేసి ఆ రిపోర్ట్లన్నీ ఇచ్చాను అధ్యక్ష. ఇది నేను గర్వంగా భావిస్తున్నాను అధ్యక్ష. నేను ఒకసారి అధ్యక్ష అదృష్టం కలిసి వస్తే ప్రధానమంత్రులను ఎంపిక చేసే దాంట్లో నేను భాగస్వామి అధ్యక్ష. ఒకసారి అయితే యుఎఫ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అధ్యక్ష నా మీద అచంచలమైన విశ్వాసం ఎవరు అధ్యక్ష? జ్యోతిబాసు, బర్ధన్, ములాయం, లల్లు, కరుణానిధి, మూపనార్, ఇంకా బిజు పట్నాయక్ ఇలాంటి హేమాహేమీలందరూ కూడా ఒకే మాట చెప్పి మేమందరం కాదు, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు ఏ అభ్యర్థిని ప్రధానమంత్రిగా ఎంపిక చేస్తే దానికి మేము ఒప్పుకుంటామని నాకు వన్ మ్యాన్ కింద, కాదండి నేను చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని, ఇది కరెక్ట్ కాదు అంటే కాదు నువ్వు చిన్నవాడైనా నీకు విద్యత ఉంది, నీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు సెలెక్ట్ చేయండి మేము ఫాలో అవుతామంటే నేను ఆ రోజు ప్రధానమంత్రిని కూడా ఎంపిక చేసి నా బాధ్యత నిర్వహించాను అధ్యక్ష. గడచిన 40 సంవత్సరాలుగా అధ్యక్ష నేను రోజు చెప్తున్నా మీకు